చైనా దుశ్చర్య వల్ల వివిధ దేశాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. టిబెట్ దేశవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. టిబెట్ దేశాన్ని ఆక్రమించుకొని ఆ దేశ సంస్కృతి మీద, దేశ ప్రజల మీద ఎన్నో రకాల వేధింపులు, దాడులు, టిబెట్ సాంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేస్తున్న చైనా దేశం. శాంతి కాముకులైన టిబెట్ దేశవాసులు దీనావస్థలో ఉన్నారు. వారి జీవన శైలిలో ఎక్కువ శాతం ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం దలైలామా చైనా కబంధ హస్తాల నుండి భారత్లోని హిమాచల్ ప్రదేశ్, సిక్కిం ప్రాంతంలో ఉంటున్నారు. దలైలామాను చైనా కృత్రిమ దలైలామా వారసుని తయారు చేసి ప్రపంచాన్ని తప్పుదో పట్టించేందుకు కృషి చేస్తున్న విషయాన్ని చాలా దేశాలు ఖండిస్తున్నాయి. దలైలామా వయసు 90 సంవత్సరాలు. మోకాలి ఆపరేషన్కై అమెరికా వెళ్ళి అక్కడ చికిత్స తీసుకొని రెస్ట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దలైలామా ఓ ప్రకటన విడుదల చేస్తూ, నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను, బుద్ధుని బోధనలను ప్రపంచ మానవాళికి తెలుపుతానని బౌద్ధ గురువుగా కొనసాగుతున్న దలైలామా జన్మదిన వేడుకలు ధర్మశాలలోని మైక్లోడ్ గంజ్లో జరుపుకున్న టిబెటన్లు మరియు భక్తులు. దలైలామా జన్మదిన వేడుకల సందర్భంగా సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్తో పాటు ప్రపంచ దేశాల నుండి ప్రముఖులు హాజరైనట్లుగా సమాచారం.